మా అమ్మాయి నార్మల్గా డెలివరీ అయితే నేను మంగళవారంలో సాక్ష్యం చేస్తాను అనుకున్నా. నార్మల్ డెలివరీ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. సాక్ష్యం ఏంటంటే మా మనవలకు ముగ్గురికి జ్వరాలు. తండ్రి తగ్గిపోతే మంగళవారంలో సాక్ష్యం చెబుతాను అనుకున్నా. ఇంకా ముగ్గురికి జ్వరాలు తగ్గిపోయింది. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యూ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా మనవరికి జ్వరం తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను. జ్వరం ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఏసైకి మహిమ. నా కళ్ళు ఎలర్జీ అయితే నా కళ్ళు ఎలర్జీ తగ్గింది. ఎలర్జీ కూడా తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ఏసైకి మహిమ. నాకు కడుపు నొప్పిగా గుండెల నొప్పిగా ఉంది. కడుపు తగ్గిపోతే మంగళవారం సన్నిధిలో సాక్ష్యం. కడుపు నొప్పితో స్వస్థపరిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. మా మనవరాలకి జలుబు, దగ్గు, ఆయాసంగా ఉంది. 24 అవుతున్నాయంటే రేపు మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటూ తగ్గితేనన్నా తగ్గిపోయింది. స్వస్థత వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. దేవుని స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను 7 వారాల నుంచి వస్తున్నా. ఈ చేతి జలం తగ్గిపోయిందమ్మా? తగ్గిపోయిందా? రైట్. చప్పట్లు కూడా గట్టిగా. చేతికి ఉన్న ఎలర్జీ ఎంత తగ్గిపోయింది. ఏసైకే మహిమ కలుగునుగా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. జ్వరం వచ్చింది, సాక్ష్యం చెప్పుకుని తగ్గిపోయింది. స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. నాకు గ్యాస్ ట్రబుల్ మాత్రలు వేసుకున్నా, ఇండిషన్ వేసుకున్నా, ప్రార్థన చేసుకున్నా తగ్గింది. సాక్ష్యం చేస్తానన్న స్వామి. గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. ఏసైకే మహిమ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఈ పాపకు పొట్టలో నొప్పితో అల్లాడిపోతుంటే రేపు వచ్చే వారం నుంచి ప్రార్థనకు వస్తానన్న తగ్గిపోయింది. మా పెద్దమ్మాయి అన్నం తింది. ఇప్పుడు కూడా 6 సంవత్సరాలు అవుతున్నా. అన్నం తినేటట్టు ప్రార్థన చేయండి అమ్మ. ఓకే అమ్మా. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుదాం. యేసుకే మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా కోడలకి బీడింగ్ 2 వారాల నుంచి అవుతుంది. చిన్న కోడలకి నేను ప్రార్థన చేసుకున్నా. అయ్యగారి చేత కొబ్బరి నూనె డబ్బా ప్రార్థన చేసుకొని పోయి ఇంటికి పోయి మా కోడలకు రాశాను. అక్కడ బ్లీడింగ్ శుభ్రంగా ఆగిపోయింది. బ్లీడింగ్ ఆగిపోయింది. ప్రేయర్లు రాసిన తర్వాత ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా భర్తకి బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్ అన్నీ ఉన్నాయి. నడిచాకల్లా బీపీ డౌన్ అయిపోయి పడిపోయిండు, కోమలేకపోయిండు. దేవుడా తండ్రి, నా భర్త కానీ బాగుంటే 7 వారాలు వచ్చి బీపీ కట్టేస్తానని నేను ఒప్పుకున్నా. ఏసు రక్తం పోసినా నా భర్తకు బాగానే ఉంది. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అమ్మ, నాకు నడువులో నొప్పి ఎక్కువగా ఉండింది. ప్రార్థనకు వచ్చాయి గారు ప్రార్థన చేశారు, తగ్గిపోయింది. నడుము నొప్పి తగ్గిపోయిందంట తల్లికి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. చెయ్యిపోయిన 6వ నాడు ప్రార్థన చేశాడు. చెయ్యి కూడా బాగుంది అమ్మ ఇప్పుడు. రైట్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. సంతకాడు రోజు నేను ప్రార్థన చేసుకుంటా. రాత్రి ఎందుకో ఒక దురాత్మ జరబడి ప్రార్థన చేయనీయలేదు. సరేలే అని పండుకున్నాక ఈ కాలంతా నొప్పి వచ్చింది. మళ్ళీ ప్రార్థన చేసుకొని పండుకున్నా. నాకు ఇదే ప్రార్థన కానొచ్చింది. ఈరోజే నేను రావటం. ఇప్పుడే రావడం. దేవుడు నీకు రాత్రి కల్లో దర్శనం ఇచ్చి తీసుకొచ్చాడు ఇక్కడికి. ఏ ఊరు మీది? తిమ్మాయిపాలెం. మోటిపల్లి తిమ్మాయిపాలెం. ఎక్కడమ్మా? మోటిపల్లి దగ్గర తిమ్మాయిపాలెం. దేవుడు ఆ బిడ్డ నడిపించాడు. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చేది ఎవరు అనుకుంటున్నారు? ప్రభువే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు స్నానాల నుంచి ఉల్లేడుగా ఉంటుంది. ఎన్ని మందులు వేసుకున్న మాత్రలు వేసుకున్న తగ్గల. సరే యేసయ్యా, నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను ప్రభు అని యేసు రక్తం తాగితే తగ్గింది. మళ్ళీ ఈ పెదవు గొల్లలేసి మాత్రలు వేసుకున్న తగ్గకపోతే మంగళవారం ప్రార్థనకు వచ్చి యేసయ్యా నేను సాక్ష్యం చెబుతానని మొక్కుకున్నా. ఈ 7 గొల్ల కూడా తగ్గింది. నాకు ఇప్పుడు బాగుంది, తక్కువైపోయింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు అన్నమాట. కీళ్ళు నొప్పులు అయితే ఎంగడజాంపల్లి కాడ మందులు తెచ్చుకొని వాడుకుంటున్నా. 5 టిప్పులు తెచ్చుకున్నా. 5,000 అయిపోయినాయి అనమాట. తగ్గిపాల. యేసయ్యా మళ్ళీ 6 రమ్మంట. 6వ టిప్పు రమ్మంట.
ఏసయ్యంగా నేను మందులు తెచ్చుకానయ్యా, నేను మంగళవారం ప్రార్థనకి వెళ్తాను, నాకు తగ్గిపోతే నేను సాక్ష్యం చెబుతానయ్యా అని ఒప్పుకున్నా. ఇప్పుడు నేను వచ్చి 4 వారాలు, మొన్నటికి 4 వారం మనం చెప్పాలనుకుంటే ఇంటికాడ ఇబ్బందుల వల్ల మేము రాలేకపోయినా. ఏసయ్య ఎట్టయినా కానీ నన్ను 1 గంటకైనా నేను మంగళవారం ప్రార్థనకు నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. మా పెద్ద కొడుకు వచ్చి నన్ను తీసుకొని వచ్చాడు. సాక్ష్యం చెబుదాం అనుకునే లేక టైం అయిపోయింది, చెప్పలేకపోయా. మళ్ళీ మధ్యన కాళ్ళు నొప్పులు వచ్చి నాకు నడవని ఇట్లా అసలు. ఏసయ్య నా తప్పు క్షమించయ్యా, నేను మళ్ళీ మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటాను, మొన్న చెప్పుకోలేకపోయినా అయ్యా. ఈసారి మంగళవారం ప్రార్థనకు పోయి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా, నా కాలు నొప్పులు తగ్గాలని ప్రార్థన చేసుకున్నాక తగ్గిపోయింది నా సాక్ష్యం. అది 2వ సాక్ష్యం ఏంటంటే, 4 గొర్రెలకి నోటి జబ్బు వచ్చిందనమాట. నోటి జబ్బు వచ్చి మేత నీళ్ళు మేయకుండా అల్లాడిపోతామని అనమాట. ఏసయ్య మొన్న మంగళవారం వచ్చినాయి అనమాట. ఈసారి మంగళవారం వచ్చేలేక తగ్గిపోతే ఏసయ్య నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకొని నీకు నా తండ్రి కానుకలు వేసుకుంటాను నేను ఒప్పుకున్నా. మా ఆయనకి మరి అసలు మా ఆయన మా ఊర్లో ప్రార్థన అంటే అసలు ఆయనకి ఇష్టమే ఉండదన్నమాట. ఇప్పుడు మంగళవారం ప్రార్థనకి వెళ్దాం రా అంటే ఆంధ్రని వచ్చేస్తుంది అనమాట. ఏసయ్య తగ్గిపోతే అని ఇంకా ఆయనే ఒప్పుకున్నాడు అనమాట. తగ్గిపోతే నేను మంగళవారం ప్రార్థనలకు వచ్చి బియ్యపు కట్టేస్తానని నన్ను బొసుగు పంపించి వెనక బియ్యపు కట్టెత్తుకొని వచ్చాడు. ఆయనలో విశ్వాసాన్ని కూడా దేవుడు పెట్టాడు, కుటుంబాన్ని బలపరిచి రక్షించాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏసైక్యమై గారికి బాస్టమ్ గారికి వందనాలు. పెసలు పడితే పెసలు చేస్తాను, పెసలు తీసుకొచ్చాను. నాకు షుగర్ ఉంది, షుగర్ కూడా తగ్గిపోయింది. మా ఆడవాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నాయి 2, 3, అవి కూడా తగ్గిపోయినాయి. అందుకు సాక్ష్యం చెప్తాను. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యు. బరిది కూడా నుంచి పడిపోయింది. అది నేను ప్రార్థనకు వస్తానక మళ్ళీ లేచి ఎగురుతుంది. వచ్చి చెప్పినాను చెప్పించాను. ప్రార్థనకు వస్తుంటే చాలు మీ పనులన్నీ దేవుడే చక్కబెట్టును గాక. ఆమేన్.